అంటే నా అనుభవంలో కూడా నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి సత్యంతో, ధర్మంతో, శీలంతో జీవించాడు అనుకోండి, వాళ్ళకి ఏం కాదు. ఎంత పెద్ద సమస్య అయినా వాళ్ళకు ఒక ఫెదర్ లాగా పోతూ ఉంటుంది. ఇట్లా వస్తాయి పాసింగ్ క్లౌడ్స్, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనిషి ఎప్పుడైతే సత్యాన్ని, ధర్మాన్ని, శీలాన్ని వదిలేస్తాడో అప్పుడు తనకు తానే సమస్య అయిపోతాడు. వేరే వాళ్ళు సమస్యలు కాదు, నీకు నువ్వే ప్రాబ్లం అయిపోతావు. నీ జీవితమే నీకు సమస్య అయిపోతుంది. ఎందుకంటే సత్య మార్గం, ధర్మ మార్గం వదిలేస్తే లైఫ్ అవుట్. ఇప్పుడు మన భారతదేశంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, హింస జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒకళ్ళు ఇంకొకళ్ళకి సమస్య అవుతున్నారు. ఇంట్లో వాళ్ళే శత్రువులు అవుతున్నారు. కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోయినాయి, సంబంధాలన్నీ విచ్ఛిన్నం అయిపోయినాయి, సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే వాళ్ళ లోపల సత్యం లేదు, ధర్మం లేదు, శీలం లేదు. అందుకే అంటారు సత్యం చెడితే సంసారం చెడుతుంది అని అంటారు. ఇప్పుడు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని అంటారు, అవునా? ఒక్క అబద్ధానికే సంసారాలు కూలిపోతున్నాయి. ఇక్కడ ఒక అబద్ధము అది ఏదో ఒకనాడు బయటికి వచ్చి రుజువైనప్పుడు కూలిపోతున్నాయి సంసారాలు. కాబట్టి ఈ వివాహాలు కూడా సత్యంతో అనుసంధానమే జరగాలి, అబద్ధాల మీద కాదు. అబద్ధాల పునాదుల మీద ఏ బంధం నిలబడదు. సత్యము ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మంచి కానీ చెడు కానీ తెల్లని చేయాలా. వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, లేకుంటే లేదు. వివాహం వ్యవస్థ, సంబంధాలు ఇవన్నీ కూడా అబద్ధాల మీద, అసత్యాల మీద పేరుకుపోయి ఉన్నంత కాలము సమస్యలు ఉంటాయి, హింస ఉంటుంది, అవినీతి ఉంటాయి, అక్రమాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి. ఈ మనుషుల మధ్యలో రిలేషన్షిప్స్ అనేవి మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉండే సంబంధాలు, కుటుంబాల మధ్యలో ఉండే సంబంధాలు, ఈ రకరకాల సంబంధాలు ఇవన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే సత్యం లేక. నమ్మకాలు పోయినాయి, సత్యం లేదు, అబద్ధాలు, మోసాలు, ద్వేషం, కామక్రోధ లోభాలు ఇవి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయినాయో రిలేషన్స్లో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు అసలు ఎందుకు వస్తాయి? నువ్వు కుటుంబ సభ్యులు సమస్యలతో తలమునకలైనప్పుడు డబ్బు గురించి ఏం ఆలోచిస్తావు? కొంతమంది ఏం చేస్తారు, ఈ డబ్బు వెంబడ పరిగెత్తి కుటుంబాన్ని పట్టించుకోరు. ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తాయి. డబ్బు వెంబడ పరిగెత్తేసరికి ఈ సమస్యలు. ఇప్పుడు నేనేమంటానంటే డబ్బు అనేది మనిషికి అవసరం, కానీ అది పరమావధి కాదు. బంధాలు అవసరమే, కానీ పరమావధి కాదు. ఈ తాత్కాలికమైన వాటిని పరమావధి చేసుకొని ఎవరైతే జీవిస్తారో, అశాశ్వతమైన వాటిని ఇది శాశ్వతము అని చెప్పి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి బ్రతికున్న నాళ్ళు సమస్యలు ఉంటాయి. అందుకే నేనేం చెప్తానంటే ప్రతిరోజు లేవగానే, ఉదయం లేవగానే ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఏంటంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి, శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి, నేను ఈరోజు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాను, ఉదయం లేవగానే దేనికి ఇవ్వాలా ఒక్కసారి మననం చేసుకోవాలి. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా నేను ఈరోజు దినమంతా ఏం చేశాను, అశాశ్వతమైన వాటితో ఎంతసేపు ఉన్నాను, శాశ్వతమైన దాంతో ఎంతసేపు ఉన్నాను, ఒకసారి బేరీజ్ వేసుకోవాలా, కొలమానం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు నేను అశాశ్వతమైన వాటి ఎంబడ ఉన్నప్పుడు నా శారీరక మానసిక స్థితి ఎలా ఉంది, శాశ్వతమైన దాంతో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇది కూడా అధ్యయనం చేసుకోవాలి. ఇది ప్రతిరోజు జరగాలి. అసలు ఇక్కడ శాశ్వతం అశాశ్వతం ఏంటి ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు శరీరంతో మనం ఒక కర్మ చేస్తాం. ఈ కర్మ చేస్తున్నప్పుడు దాని ఫలితం అనేది ఎప్పటికో వస్తుంది. అది వెంటనే రావచ్చు, 10 రోజుల తర్వాత రావచ్చు, లేకపోతే నెల తర్వాత కూడా రావచ్చు, సంవత్సరం తర్వాత కూడా రావచ్చు. అయితే ఇక్కడ శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి? ఒక కర్మ చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు నువ్వు ఎంత ఇన్వాల్వ్ అయి చేసావు, ఎంత టోటాలిటీతో చేసావు, ఎంత సంపూర్ణంగా చేసావు అనేది ఇంపార్టెంట్. ఎంత సంతృప్తితో సంపూర్ణంగా చేసావు. అక్కడ నీకు ఆనందం వచ్చిందా? వచ్చింది. ఈ ఆనందం శాశ్వతం, ఆ కర్మ అశాశ్వతం. ఇది దీని ఫలితం ఎట్లా ఉండని. ఇప్పుడు మనుషులు అసంతృప్తిగా ఎందుకు జీవిస్తారు చెప్పాలా మీకు నేను? పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఎన్నో చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, సంబంధాలు, ఎన్నో రకాల ప్రపంచాన్ని ఏళ్తూ ఉంటారు కదా. ప్రపంచాన్ని ఏలేనటువంటి మనిషికి కూడా అసంతృప్తి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఒక చిన్న కారణం.
మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా ఒకదాన్ని మన ఇంద్రియాలతో అనుభవించేటప్పుడు అక్కడ మనం సంపూర్ణంగా ఉండం. ఇప్పుడు అది దూరం నుంచి నేను దాన్ని చూస్తున్నప్పుడు అది నాకు కావాలి 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 ఆరాటాలు పోరాటాలు దాన్ని సంపాదించాక దీంతో నేను ఎంతసేపు ఉంటున్నా? ఈ సంపాదించిన ఎంతసేపు ఉంటున్నా? దీని ఆనందాన్ని అనుభవిస్తున్నానా? లేదు. ఇది చేతికి అందింది కదా, ఇది అయిపోయింది దీని పని, మళ్ళీ ఇంకో దానికోసం పరిగెత్తు. ఇంకా తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే అంత అసంతృప్తి. ఎందుకంటే మనం ఏ పని చేసినా మనస వాచ కర్మణ 100% ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు నీకు దాంట్లో ఆనందం వస్తుంది చూసారా, అప్పుడు నువ్వు ఆ కర్మ నుంచి విముక్తి అయిపోతావు. గుర్తుపెట్టుకోండి, కర్మ బంధనాలు ఎట్లా తొలగిపోతాయో తెలుసా మీకు? చాలా మాట్లాడతారు కదా కర్మ సిద్ధాంతాలు, ఈ కర్మలు ఆ కర్మలు అని. ఒక సింపుల్ సూత్రం ఏంటంటే, మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అయి చేయాలి, తృప్తిగా చేయాలి. ఇంకా నువ్వు ఆ పని చేశాక మళ్ళీ ఎవరు దాన్ని టచ్ చేయొద్దు, అంత సంపూర్ణంగా చేయాలి. చేసేసాక అబ్బా నేను ఈ పని చాలా బాగా చేశాను, చాలా బాగా వచ్చింది ఈ వర్క్, ఈ ప్రాజెక్ట్ నేను చాలా బాగా చేశాను అని నీకు ఆనందం వస్తుంది చూసావా, చాలు. ఆ ఆనందం అనేది నీకు శాశ్వతంగా ఉండిపోతుంది. నువ్వు 30 ఏళ్ళప్పుడు ఆ పని చేస్తే నీకు 60 ఏళ్ళు వచ్చినా, అరే నేను ఆ రోజు ఆ పని చేశాను, చాలా మంచి ఫలితం వచ్చింది, చాలా చక్కగా సాటిస్ఫాక్షన్ వచ్చింది అని తలుచుకుంటా ఉంటావు. ఎందుకు తలుచుకుంటున్నావు అంటే నువ్వు దాన్ని సంతృప్తిగా చేసావు, ఇన్వాల్వ్ అయి చేసావు, ఇంట్రెస్ట్తో చేసావు. ఇష్టంగా చేయాలి పనులు, కష్టంగా చేయొద్దు. నీకు ఆ పని కష్టం అనిపించినప్పుడు ఆ పని చెయ్యకు. నీకు ఇష్టమైతేనే చెయ్యి, ఇష్టపడి చెయ్యి. పనిని ఎప్పుడు కూడా ఇష్టంగా చేయాలి, పనిని ప్రేమించాలి. లవ్ యువర్ వర్క్. కర్మ పూజ. దేహం అనేది దేవాలయం అయిపోతే మీరు చేసే ప్రతి పని పూజ అయిపోతుంది. ప్రతి పని పూజనే. వర్క్ ఈజ్ వర్షిప్. డ్యూటీ మైండెడ్గా చేయండి, హార్డ్ వర్క్ చేయండి, పనిని ఒక పూజలాగా చేయండి, పనిని దైవంలాగా భావించండి. ఈ క్వాలిటీస్ మీ లోపల ఎంతవరకు ఉన్నాయి చెప్పండి? ఇవాళ రేపు లేవు. ఈ క్వాలిటీస్తో మీరు ఏ పని చేసినా మీకు తృప్తి ఎందుకు రాదు, సాటిస్ఫాక్షన్ ఎందుకు రాదు? చిన్న చిన్న పనులతో ఏదో పెద్ద పెద్ద సాధించాక ఆనందం రావడం కాదు, చిన్న చిన్న పనులు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని చూడండి మీరు, వాళ్ళు బొమ్మలతో ఆడుకున్నా ఎంత హ్యాపీగా ఆడుకుంటారు, అదే ప్రపంచంలాగా ఆడుకుంటారు. తల్లి పిలుస్తుంది, అరే వీళ్ళు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నేను ఈ పని చేస్తుంటే అని పిల్లలు చికాకు పడతారు. అంటే వాడికి ఆ బొమ్మలే లోకం. ఆ బొమ్మలతో ఆడుకుంటాడు, ప్రపంచాన్ని మర్చిపోతాడు. అదేవిధంగా ఒక మనిషి ఒక పని చేసేటప్పుడు ప్రపంచాన్ని మర్చిపోవాలి, ఆ పనినే దైవంలాగా భావించేయాలి. అప్పుడు తృప్తి వస్తుంది జీవితంలో. అప్పుడు ఆ పనిలోనే నీకు దైవం కనిపిస్తుంది. ఇప్పుడు దైవం అనేది అణువణువున ఉంటుందండి. నువ్వు చేసే కర్మలో ఉండదా, నువ్వు చేసే పనులలో ఉండదా, నీ పక్కన ఉన్న వాళ్ళతో ఉండదా? నీకు కనిపించేటటువంటి ఈ తత్వాన్ని నీకు అర్థం చేసుకోవడం రాకపోతే కనబడని దాని గురించి ఎట్లా ఆలోచిస్తారు? కనిపించేటటువంటి వీటి పట్ల నీకు గ్రాటిట్యూడ్ లేదు. ఇప్పుడు మనుషుల మధ్యలో గ్రాటిట్యూడ్ కూడా చాలా, కృతజ్ఞతా భావం ఉండదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనిషి లోపల 4 క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవాలండి. ఫస్ట్ది ఏంటంటే థ్యాంక్ఫుల్నెస్. చిన్న పిల్లలైనా పర్లేదు, ఏదైనా తీసుకొచ్చి మనకిస్తే సే థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఈ పిల్లలే కదా వాళ్ళకి ఏం చెప్పాలి అని కాదు, చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి. వాళ్ళు చేసిన చిన్న హెల్పే కావచ్చు, కానీ అది కూడా హెల్పే. నీకు దాహం వేస్తుంది, నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నావు, ఎవరైనా ఒక పిల్లాడు తీసుకొచ్చి నీకు నీళ్ళు ఇస్తే అది కూడా సహాయమే. ఎందుకంటే ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడం, దాహం వేసిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, చేతగాని వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇది కూడా హెల్పే. నువ్వు చేసుకోలేకపోయావు, వాళ్ళు చేశారు, సే థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ వ్యక్తపరచాలి. తర్వాత రెండోది ఫర్గివ్నెస్, క్షమించేసేయడం. గతంలో నీ పట్ల అపకారం చేసిన వాళ్ళు కానీ, నేను దూషించిన వాళ్ళు కానీ, అవమానించిన వాళ్ళు కానీ, వాళ్ళని క్షమించేసేయి. గతంతో తెగదెంపులు ఎట్లా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవాలి, క్షమించేసేయాల, ఫర్గివ్నెస్. మూడోది ఏంటంటే సరెండర్నెస్. ఏ పని చేసినా సమర్పణ భావంతో చేయి, అంకిత భావంతో చేయి, దానికి డెడికేట్ అయి చేయి. లాస్ట్ది ఏంటంటే మనకి యాక్సెప్టెన్స్. ఎప్పుడైతే మీరు ఈ గ్రాటిట్యూడ్తో, ఈ ఫర్గివ్నెస్తో, ఈ సమర్పణ భావంతో ఉంటారో ఆటోమేటిక్గా మీకు యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సర్వస్వీకారం, సర్వసారం. సర్వసార్ ఉపనిషద్ అని ఒకటి ఉంది. సర్వంలో ఉండేటటువంటి ఆ సారాంశం అనేది మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే సర్వాన్ని మీరు స్వీకరించినప్పుడు అర్థమవుతుంది. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, దాంట్లో ఉండే ఎసెన్స్ అర్థమవుతుంది. కాబట్టి ఈ 4 క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. అంటే మనం ఒకటి గ్రాటిట్యూడ్ వ్యక్తపరచడం, తర్వాత
మనం ఫర్గ్యూ చేయడం, మనకు మిత్రులు శత్రువులు ఉంటారు కదా, వాళ్ళని ఫర్గ్యూ చేయడం, తర్వాత సమర్పణ భావంతో జీవించడం, నెక్స్ట్ యాక్సెప్టెన్స్తో జీవించడం. ఈ 4 క్వాలిటీస్ ప్రతి సాధకుడు పెంచుకోవాలి. తర్వాత ఫస్ట్ కొన్ని చెప్పాను, ఏంటి? ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ డయింగ్. ఈ 4 కళలు, ఈ 4 క్వాలిటీస్, ఈ 8 క్వాలిటీస్ మీరు డైలీ డెవలప్ చేసుకోవాలి. ఒక పని చేస్తున్నాము, దీని లోపల ఎంత యాక్సెప్టెన్స్లో ఉన్నా, నేను ఎంత దానికి సరెండర్ అయ్యాను, ఎంత బాగా నేను ఆ పని చేశాను అని ప్రతి క్షణక్షణం చూసుకుంటూ చేస్తూ ఉండాలి. ఇది ఒక వే ఆఫ్ లివింగ్ అనేది అలవాటు కావాలి. ఆటోమేటిక్గా ఏదైనా సరిగా చేయగలుగుతారు.